ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి జిల్లాల వారీగా ఆర్టీసీ సమస్యలపై 3వ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లాల వారీగా తమ నియోజకవర్గాల్లో కొత్త బస్సులు, కొత్త రూట్లు, బస్ స్టేషన్ల అభివృద్ధి, హాల్డింగ్, బస్ డిపోల అవసరాలు, టాయిలెట్స్ నిర్మాణాల తదితర సమస్యలపై ప్రజాప్రతినిధులు మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహిస్తున్న సమావేశాలపై మంత్రులు, ఎమ్మెల్యేల ప్రశంసించారు. ప్రజాప్రతినిధులతో ఆర్టీసీపై అధికారులు సమన్వయం చేసుకుంటూ సంస్థకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిమ్స్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపీ బ్లాక్లో అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను, ఫార్మసీ, శాంపిల్ కలెక్షన్ ల్యాబ్ను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లతో మంత్రి దామోదర్ రాజనరసింహ పలకరించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సదుపాయాలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పేషెంట్లకు, రోగులకు మెరుగైన వైద్య సదుపాయాల, సేవల కల్పనపై మంత్రి దామోదర్ రాజనరసింహ నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పకి పలు సూచనలు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని బేగంపేట డివిజన్ భగవంతపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి పెడుతున్నామని ఆయన అన్నారు. కేంద్రంలోని వివిధ సేవల గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు సంబంధించిన ఆట బొమ్మలు, పుస్తకాలు, హెల్త్ కిట్లు, గర్భిణీలు, బాలింతలకు అవసరమైన సామాగ్రిపై ఆరా తీశారు. అంగన్వాడీల్లో టీచర్లు, హెల్పర్లు, ఆరోగ్య సిబ్బంది పోషణ అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు వచ్చేలా చేయాలన్నారు. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కవాడిగూడలోని సిజిఓ టవర్స్లో అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఎల్పిజి సరఫరా లభ్యతకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, డీలర్స్ అసోసియేషన్స్తో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి ఎప్పటిలాగే ఆయిల్, గ్యాస్ సరఫరా జరుగుతుందని స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా సరఫరా చేయాలని ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో ముత్యాల తలంబ్రాల ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. ఒంటిమిట్టలో వెలిసిన శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే సీతారామ కళ్యాణానికి ఈ తలంబ్రాల్ని వినియోగించనున్నారు. భక్తి పాటలు, కోలాటాల మధ్య జరిగిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తిరుపతి పురవీధుల్లో గోవింద నామస్మరణతో మారుమోగాయి. టీటీడీ అధికారులు, అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో ముత్యపు తలంబ్రాల్ని పట్టు వస్త్రాలతో కలిపి పల్లకిలో ఊరేగించారు. తిరుపతి నుంచి ఈ తలంబ్రాల్ని ప్రత్యేక వాహనంలో ఒంటిమిట్టకు తరలిస్తారు. లోక కళ్యాణం కోసం జరిగే ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి అంతా సిద్ధమైంది. ఏప్రిల్ 1న జరగబోయే ఈ వేడుకను కల్లారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి రానున్నారు. ఆటోలో పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు, నగదును 30 నిమిషాల్లోనే రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు సైఫాబాద్ పోలీసులు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ మహిళ లగ్డీ కపుల్ మెట్రో స్టేషన్ బస్టాప్ వద్ద ర్యాపిడో ఆటోలో తన హ్యాండ్ బ్యాగ్ను మర్చిపోయారు. బ్యాగ్లో సుమారు 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 30,000 నగదుతో పాటు ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదుపై సైఫాబాద్ సిఐ సీతయ్య తక్షణమే స్పందించి క్రైమ్ టీంను రంగంలోకి దించారు. సాంకేతిక సమాచారంతో ఆటో డ్రైవర్ను గుర్తించిన పోలీసులు చాదర్ఘట్ ప్రాంతంలో అతడిని పట్టుకుని హ్యాండ్ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నగదు, ఆభరణాల్ని సురక్షితంగా బాధితురాలికి అప్పగించారు. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ పరిశీలించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణతో కలిసి స్టేషన్ పరిసరాలు, రైల్వే ట్రాక్ పరిస్థితిని ఆయన సమీక్షించారు. రైల్వే ట్రాక్ను పరిశీలించి ఎంఎంటీఎస్ రైళ్లకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు చివర వరకు రైల్వే లైన్ నడిపేందుకు సాధ్యాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో 2 ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. జాతీయ రహదారిపై మలుపు తిరుగుతున్న ఎలక్ట్రికల్ బస్సును సంగారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సు సంగారెడ్డి నుంచి సికింద్రాబాద్కు వెళ్తుంది. ఘటనలో 2 బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ముందు ఉన్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు. ప్రమాదం నుంచి బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో స్థానిక పటాన్చెరు ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఈ నెల 31న భూమి హక్కు సభ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు సభకు సంబంధించిన పోస్టర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. గరీబీ హఠావో నినాదంతో పేదలకు పంచినటువంటి భూముల మీద యాజమాన్య హక్కులు లేవని తెలంగాణ భూరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మైసయ్య అన్నారు. ప్రభుత్వాలు పంచినటువంటి అన్ని రకాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వాలన్నారు. అన్యాక్రాంతమైన భూములను తిరిగి పేదలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి 1 ఎకరం భూమి ఇవ్వాలన్నారు. ఉప్పల్ రామంతపూర్లో ప్రగతి ఉమెన్ ఆర్గనైజేషన్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, బీజేపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి పాల్గొన్నారు. ప్రపంచంలో మహిళలకు పెద్దపీట వేసే సంస్కృతి ఒక భారతీయ సంస్కృతి మాత్రమేని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు. ప్రతి మహిళ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. సంస్థకు పార్టీ సహాయ సహకారాలు ఉంటాయని మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మహిళా సాధికారత ద్వారా మహిళలు ఆర్థిక స్వాతంత్రం అందిస్తామని ప్రగతి ఉమెన్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు గీతా పటేల్ తెలిపారు. రేడియం స్టిక్కర్లు వేసే విధానంతో ఆర్థికంగా నష్టపోతున్నామని లారీ ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 60 ప్రకారం రేడియం స్టిక్కర్లు వేసే విధానాన్ని పెట్టి ఎక్కువ డబ్బులు వసూలు చేయడాన్ని రద్దు చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కోదాడలో లారీ ఓనర్లు నిరసనకు దిగారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. 1000 రూపాయలు ఖరీదు చేసే రేడియం స్టిక్కర్లను ప్రైవేటు కంపెనీల చేతులు పెట్టి 6,000 నుంచి 8,000 రూపాయల వరకు వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఖమ్మం రహదారిపై రాస్తారోకో నిర్వహించి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అనంతరం రేడియం స్టిక్కర్లు వేసే ప్రైవేటు ఆన్లైన్ సెంటర్ల వద్ద ఫ్లెక్సీలను తొలగించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరుకు చెందిన పలువురు హనుమాన్ భక్తులు కొండగట్టుకు పాదయాత్ర చేపట్టారు. మార్గ మధ్యంలో ఉట్నూరు వద్ద సేద తీరుతున్నటువంటి వారికి ఓ శునకం తారసపడగా ఓ బిస్కెట్ అందజేశారు. తిరిగి పాదయాత్ర ప్రారంభించగా వారి వెంట నడుస్తూ 5 రోజులుగా శునకం కూడా వారితో నడుస్తుంది. ఏకంగా 130 కిలోమీటర్లు ఆంజనేయ స్వామి భక్తులతో కలిసి కాలినడకన కొండగట్టుకు చేరుకుంది. జగిత్యాలలో శునకం పాదయాత్రను గమనించిన పలువురు దాని కాలికి సాక్షులు తొలగి సపర్యలు చేశారు. శునకం వెంట రావడంతో ఆదిలాబాద్ కీకారణ్యంలో లాంటి భయం లేకుండా యాత్ర కొనసాగించామని భక్తులు భావోద్వేగంతో చెప్పారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పర్యటించారు. చేదువాడ అంగన్వాడీ కేంద్రం, కాజులూరు సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలోని వసతులు, పిల్లలకు అందిస్తున్నటువంటి పౌష్టికాహారం, తాగునీరు తదితర అంశాలను పరిశీలించారు. చిన్నారుల హాజరు, ఆరోగ్యం, పౌష్టికాహార పంపిణీ వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో కలిసి కలెక్టర్ ముచ్చటించారు. కాజులూరు సచివాలయం సిబ్బందితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. రీసర్వే సచివాలయం ద్వారా గ్రామస్తులకు అందిస్తున్నటువంటి సేవలు వివరాల్ని ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సచివాలయం సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. కృష్ణా జిల్లా ఈడుపుగల్లు నారాయణ స్కూల్ విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు స్కూల్ విద్యార్థులు గులాబీ పువ్వులతో ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టారు. హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని వాహనదారులకు తెలియజేశారు. హెల్మెట్ ధరించిన వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేస్తూ అభినందించారు. మీ జీవితం మీ కుటుంబానికి అమూల్యం కాబట్టి హెల్మెట్ తప్పనిసరి అనే నినాదాలతో విద్యార్థులు ప్రజల్ని చైతన్యపరిచారు. ఈ కార్యక్రమానికి స్థానిక ట్రాఫిక్ పోలీసులు సహకరించారు. ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. శ్రీరామనవమి పురస్కరించుకుని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఏఎస్బిఎల్ సంస్థ వైభవంగా నిర్వహించింది. సంస్థ వ్యవస్థాపకుడు సీఈఓ అజితేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన, గాయని సునీత గీతాలపనలు, డ్రోన్ షో విశేషంగా ఆకట్టుకున్నాయి. 15 నిమిషాల డ్రోన్ ప్రదర్శన సందర్శకులను అమితంగా ఆకర్షించింది. రామనవమి వేడుకలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ తరహా వేడుకలను తమ ప్రాంగణాలతో మరింత వేడుకగా జరపడానికి ఆసక్తిగా ఉన్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.